సమూయేలు రెండవ గ్రంథం. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. ప్రియులారా, దావీదు చేసిన ప్రార్థన, దైవ సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన చాలా విశేషంగా ఇక్కడ మనం గమనించవచ్చు. దావీదు రాజు దేవుని సన్నిధిని ప్రవేశించి కూర్చుండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. దావీదు రాజు. అసలు దావీదు రాజేనా? ఒకప్పుడు కర్ర భుజాన పెట్టుకొని గొర్రెలు తోలుకొని అరణ్యానికి వెళ్ళి గొర్రెలు కాసుకునేవాడు. సితార చాక పట్టుకొని ఏ చెట్టు క్రిందనో ఏ బండ సాటునో కూర్చొని సితారా వాయించుకుంటూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ గానం చేసిన దావీదు ఈనాడు ఏమని పిలువబడుతున్నాడు? రాజు. రాజు రాజయ్యాడు. రాజుకేముంటాయి? రాజుకేముంటుంది? రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. రాజు ఎక్కేదేంటి? రథం. ఇప్పుడు దావీదు ఒకప్పుడు ఈ రోడ్డునే గొర్రెలు తోలుకొని పోయి మేపుకొచ్చిన దావీదు అదే మార్గంలోనే యెరూషలేము వీధుల్లో రథం మీద వస్తా ఉన్నాడు. చూసేవారంతా రాజుకు జై, దావీదుకు జై, దేవునికి జై, యెహోవాకు జై అన్నారా లేదా? ఘనపరుస్తున్నారా లేదా? అందుకే దావీదు అంటాడు, ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. చూసారండి? అయితే దావీదు ఎంతగా హెచ్చింపబడిన రాజైన, విస్తారమైన ఐశ్వర్యము కలిగిన వాడైన తన దేన స్థితిని ఎన్నడూ మరిచిన వాడు కాడు. ఇంత గొప్పగా నన్ను ఇచ్చించావు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దావీదు దేవుని స్తుతించినంతగా ఏ భక్తుడు స్తుతించలేదు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. అలాగైతే దావీదు రాజయ్యాడు. దావీదుకు రథాలున్నాయి, గుర్రాలున్నాయి. మరి ఆయన కుమారుడైన సొలొమోనుకు కూడా ఉన్నాయి. చూడండి, ఒక మాట చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయము లేక 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. 10:28. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథము ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. ఐగుప్తులో నుండి సొలొమోను రథాలు, గుర్రాలు కొని తెప్పించుకున్నాడు. రథాలు, గుర్రాలు. పిల్లరా, దావీదు కుటుంబంలో రథాలు ఉన్నాయి. ఆయన కుమారుడు సొలొమోను కుటుంబానికి కూడా రథాలు ఉన్నాయి. ఫరోకు 2 రథాలు ఉన్నాయి. ఫరో ఎక్కే రథం ఒకటి, యోసేపు ఎక్కే రథం ఇంకొకటి.
2 రథాలు. 2వ రథం మీద యోసేపు ఎక్కాడా లేదా? ఫరోకు 2 రథాలు ఉన్నాయి. ఇశ్రాయేలుకి ఎన్ని రథాలు ఉన్నాయి? 2 రథాలు ఉన్నాయి. దేవుడు ఇచ్చాడు. తండ్రికి ఒక రథం, కుమారుడికి ఒక రథం. రథం అంటే అప్పుడు రాజులు ఎక్కేది రథాలు, గుర్రాలు. ఇప్పుడండి చూడండి, నహూము గ్రంథం 2వ అధ్యాయము గమనించండి. నహూము గ్రంథంలో వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి. రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచు ఉన్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి అన్నాడు. మెరుపుల వలె పరిగెత్తుచున్నవి అన్నాడు. 4వ వచనం కదా, మెరుపుల వలె పరిగెడుతున్నాయి. చూడండి, హైవే దగ్గరగా వెళ్ళి హైవేకు కొంచెం దూరంగా ఉండి మనం చూస్తూ ఉంటే ఆ మార్గంలో హైవేలో రాత్రిపూట ఏం వెళ్తాయండి? దీపాలు, వెలుగు దీపాలు విరజిమ్ముతూ అతి వేగముగా దివిటీలు పరిగెడుతూ ఉంటాయి. ఒకదాన్ని ఒకటి దాటి వేగముగా పరిగెడుతున్నాయి. వీధులలో రథములు పరిగెడుతున్నాయి దివిటీల వలె. ఈనాడు రాజమార్గం అనే నేషనల్ హైవేలో రథాలు అనే ఈ వాహనాలు పరిగెడుతున్నాయని ప్రవక్త అయిన నహూము తన గ్రంథంలో రాశాడు. ఇప్పుడు నేషనల్ హైవే ఏర్పడింది. ఎంత వేగంగా ఒకదాన్ని ఒకటి దాటి వెళ్ళిపోతా ఉన్నాయి మెరుపుల్లాగా. ఇది ఒక ప్రవచనం, ఇది ఒక లేఖనం చెప్పాడు ప్రియులారా. అయితే జకర్యా గ్రంథంలో మనం చూస్తే, నాకు ఎక్కువ సమయం లేదు కనుక అన్ని త్రిప్పలేను. జకర్యా గ్రంథంలో చూస్తే ఆ దినములకు ముందు పశువులకు బాడిగ దొరకదన్నాడు. మనుషులకు కూలి దొరకదు, పశువులకు బాడిగ. ఏ దినములకు ముందు? ప్రభు రాకడ దినాలకు ముందు. ఇప్పుడు ప్రభు రాకడ దినాల ముందు మనం ఉన్నాం కనుక మనకు మరి కూలి ఉందా అండి? కూలి ఉందా? లేదు. కోత కొయ్యాలంటే అప్పుడు మనుషులు కావాలి. ఇప్పుడు ఒక యంత్రం వచ్చింది, శుభ్రంగా కోసి కొప్పేసి కోలేసి తూర్పు ఆరబెట్టి బస్తాలకు పెట్టేస్తా ఉంది. ఇంకా మనుషులు కనేది. నాటు మిషన్లు వచ్చినాయి, నాటేస్తా ఉన్నాయి. కోత మిషన్లు వచ్చినాయి, కోతకు వస్తా ఉన్నాయి. మట్టి కావులు ఇవ్వడానికి క్రేన్స్ వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి. 100 మంది చేసే పని ఒక జేసీబీ చేస్తా ఉంది. యంత్రాలు వచ్చాయి. అలాగైతే రథములు అనేది ఆనాడు రథాలు, నేడు వాహనాలు. దేవుడు మన ప్రియులకు ఒక 2 వాహనాలు ఇచ్చాడు. ఒకటి సువార్త రథం. ఏ రథం అండి అది? సువార్త రథం. రెండవది జీవన సంబంధమైన రథం. ఈ 2 రథాలు వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగైతే ఇందాక అన్న చెప్పాడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అయ్యా అని. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త బాబు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? నీ కన్నులకు నిద్ర అయినను. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ లో నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకును. జాగ్రత్త. డ్రైవింగ్ చేసేటప్పుడు సహజంగా అలసిపోతాం. డ్రైవింగ్ చేస్తే అలసేది వాస్తవమే. చాలా దూరం డ్రైవింగ్ చేసామనుకోండి, దేహంలో కొంత అలసట వస్తుంది, నిద్ర కూడా వస్తుంది. నిద్ర వస్తేనే ప్రమాదం వస్తుంది. ఒకసారి నేను నెల్లూరు నుంచి బస్సులో వస్తున్నాను. అది పగలే వస్తున్నాను. సూపర్ లగ్జరీ బస్సులో ఎక్కాను. మా ముందుకు సూపర్ లగ్జరీ బస్సు పోతా ఉంది. మేమెక్కిన బస్సు ఆ డ్రైవర్ పక్కనే, లోపల సీటు ఖాళీ లేక నేను డ్రైవర్ పక్కనే కూర్చున్నా. నేను ఎక్కిన బస్సు డ్రైవర్ పక్కనే సీట్ ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నా.
ముందెళ్ళే బస్సు స్లో అవుతూ పక్కకి వెళ్తా ఉంది. ఈ డ్రైవర్ అరే బండి నిద్రపోతున్నాడు, ఆ డ్రైవర్ నిద్రపోతున్నాడే, అరే బండి స్లో అయింది, బండి పక్కకి వెళ్తుందని ఆ పక్కకి వెళ్ళి గట్టిగా హార్న్ కొట్టాడు. అప్పుడు వాడికి మెడకు వచ్చింది, లేకపోతే ఎక్కడో ప్రమాదం జరిగేది. చూడండి వాడు పగల నిద్రపోతున్నాడు అంటున్నాడు ఈ డాక్టర్, ఈ డ్రైవర్. అలాగనే నీ కన్నులకు కునికిపాటు కూడా రానివ్వకూడదు, నిద్ర రానివ్వకూడదు. అసలు నీ ముందు అద్దం మీద డ్రైవింగ్ చేసే ఎదుటి నీ అద్దం మీద ఈ వచనం రాసుకుంటే మంచిది. నీ కన్నులకు నిద్ర రానివ్వద్దు, నీ కన్ను కునికిపాటు రానివ్వద్దు అని ఈ వచనం మా అబ్బాయికి కూడా చెప్పాను, అబ్బాయి ఈ వచనం రాసుకోరా ముందు అని. చూడండి, దేవుని కృపా కాపుదల లేకపోతే మనం సురక్షితంగా చేరలేం. ఇందులో దేవుని కాపుదల ఉంది. 121 కీర్తన 7వ వచనం లేక 3వ వచనం. 121 కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిద్రపోడు, మనం నిద్రపోతాం. మనల్ని కాపాడే దేవుడు నిద్రపోడు, మనం నిద్రపోతాం. కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. రాకపోకలయందు నువ్వు వచ్చేటప్పుడు ఈ కాపుదల, పోయేటప్పుడు ఈ కాపుదల. ఎంత దూరం పోతున్నావో, ఎంత వేగంగా పోతున్నావో, ఎంత దూరం పోతున్నావో అయితే దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు. ఇందాక నేను వచ్చేటప్పుడు మా అబ్బాయితో మాట చెప్పాను, 160 కిలోమీటర్లు పోద్ది బండి లైన్ మీద వదిలితే, 160 కిలోమీటర్ల వేగం పోద్ది. నాన్న అంత వేగం పోకూడదు, 80 మీద పోతే బండికి సేఫ్టు మనకి సేఫ్గా ఉంటుంది, 80 దాటకుండా పోవాలి నాన్న అని వాడు నాకు చెప్తున్నాడు. చూడండి, మంచిది. మరి వేగం ఎంత స్వాధీనంలో ఉంటామో బండి మన కంట్రోల్లో ఉంటుంది. వేగం మించావో దాని కంట్రోల్కి మనం వెళ్ళిపోవాలి. కనుక జాగ్రత్త. డ్రైవింగ్ విషయంలో మెళుకు అవసరం, వివేకం అవసరం. వాహనాన్ని నడుపుకునే విషయంలో దేవుని కృపా కాపుదల కూడా అవసరమే. స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. తిరిగి వచ్చిన తర్వాత దేవా సురక్షితంగా నన్ను ఇంటికి చేర్చేవాని ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ద్వారానే నడిపింపబడాలి. కనుక ఇక్కడ మనం గమనిస్తే సరే ఎన్నో సంగతులను అన్నికి నాకు సమయం లేదు కానీ వచ్చిన మరలా చదవండి. రాజుల మాటి గ్రంథం 9వ అధ్యాయంలో మన రాజు లోపల ప్రవేశించి రాజుల మాటి గ్రంథం సొలొమోను రాజుల మాటి గ్రంథం 9:10 చదవయ్యా. 10:28 సొలొమోను రాజుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర ఇచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులను కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండి, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండి. రథములు కొన్నది వెండితో, గుర్రములను కొన్నది వెండితో. వెండి అనేది విమోచనకు గుర్తు. ఈ రథములు, ఈ గుర్రాలు ఐగుప్తులో ఉన్నాయి. అవి సొలొమోనుకు కావాలి. ఐగుప్తులో ఉన్న రథాలు, ఐగుప్తులో ఉన్న గుర్రాలు సొలొమోనుకు కావాలి కనుక వెండి ఇచ్చి వాటిని కొని తన స్వాధీనం చేసుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. వెల ఇచ్చి కొన్నాడు. చూడండి, అపొస్తలుల కార్యం 20:28 చదువు. దేవుడు
తన స్వరక్తమిచ్చి సంపాదించి సంపాదించిన తన సంఘము. ఇది రథం, ఇది రథం. సంఘము రథం. గుర్రములు విశ్వాసులు, దేవుని పిల్లలు. ఐగుప్తులో ఉన్న రథాలు గుర్రాలు సొలొమోను కావాలి. అయితే వెండి ఇచ్చి వెల ఇచ్చి కొన్నాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు అన్నాడు పౌలు కొరింథీయులతో. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావద్దన్న. విలువబెట్టి కొన్నాడు ప్రభు, మనల్ని కొన్నాడు. ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవయ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదివేమన్నాడు? నీవు వధింపబడిన వాడవై, నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి, నీ రక్తమిచ్చి వంశములోను ప్రతి వంశములోను మాట్లాడు వారిలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రజలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఎవరు కొన్నాడు? మనుష్యులను కొని అన్నాడు. కానీ ఇంగ్లీష్ లో ఏముందంటే, అండ్ హాస్ట్ రెడీమేడ్ us to God by the blood out of every kindred and tongue and people and nation అని ఇంగ్లీష్ లో. హస్ అంటే మమ్మను కొని, దేవుని మహిమ కొరకు మమ్మను కొన్నావు, నీ స్వరక్తాన్నిచ్చి మమ్మను కొన్నావని 24 పెద్దలు అంటున్నారు ఆ మాట. మమ్మను కొన్నావు, మనుషులను కొన్నావు. ప్రభు కొన్నాడు, తన రక్తాన్నిచ్చి కొన్నాడు, తన అమూల్యమైన రక్తాన్నిచ్చి కొన్నాడు. సొలొమోను వెండి ఇచ్చి రథాలను గుర్రాలను కొన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైన రక్తాన్నిచ్చి విలువ ఇచ్చి కొన్నాడు. కల్వరి శిలువలో 3 మేకులపై వేలాడ తీయబడి చేతులలో నుండి, పాదాలలో నుండి, ప్రక్కలో నుండి, శిరములో నుండి దేహమంతా చీల్చబడి అమూల్యమైన రక్తాన్ని చిందించి, మీ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం నా రక్తం అన్నాడు. అమూల్యమైన రక్తం, వెలకట్టలేని రక్తం, ఆ పవిత్రమైన పావన రక్తాన్ని ఇచ్చి నన్ను కొన్నాడు. నిన్ను కొన్నాడా? నిన్ను కొన్నాడా? నువ్వు కొనబడ్డావా? ఈ రాత్రి వేళ ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచకపోతే నీవు కొనబడలేదు. ప్రభు నన్ను కొన్నాడు. ఇక్కడ దైవ సేవకులు, పరిశుద్ధులు సంఘాన్ని కొన్నాడు. ఈ గ్రామంలో ఒక రథాన్ని కొన్నాడు. లోకములో ఐగుప్తులో ఉన్న రథం, ఫరో స్వాధీనంలో ఉన్న గుర్రాలను ఆ సొలొమోను కొన్నాడు. సాతాను బంధకాలలో స్వాధీనంలో ఉన్న నిన్ను నన్ను క్రీస్తు ప్రభు అమూల్యమైన రక్తం ఇచ్చుకొని తనకు ఒక రాజ్యముగా, యాజకులుగా ఆయన చేసుకున్నాడు. ప్రభు నమ్ముకున్నావా? రక్షణ పొందావా? ప్రభు బిడ్డగా తీర్చబడ్డావా? పిల్లారా, మన ప్రియులు ఇజ్రాయేల్ సారమ్మలను ప్రభు కొన్నాడు, వారు రక్షించబడ్డారు. మరి కుటుంబంలో కుమారుడు కోడలు కూడా రక్షించబడుట ఆశీర్వాదం. సంఖ్యా విషయమై మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఒక మాట చదవండి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం ఏమన్నా? అనాథలకు నీ పిల్లలను విడువము, అనాథలకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించేదను. తండ్రి లేని పిల్లలు నాకు అప్పగిస్తే నేను వారిని సంరక్షిస్తా. నీ బిడ్డలను నేను సంరక్షిస్తా. నాకు అప్పగిస్తావా? నాకు అప్పగిస్తే నీ బిడ్డలు నేను సంరక్షిస్తా. నీ విధవరాళ్ళు నన్ను ఆశ్రయించాలి. అదే మార్గం, ఇక మార్గమే లేదు. ప్రభుని ఆశ్రయించడమే. బిడ్డలను ఆయనకు అప్పగించి ఆయన ఆశ్రయిస్తే తండ్రి లేని వారికి తండ్రి ఆయనే, విధవరాండ్రకు న్యాయకర్త కూడా ఆయనే. ప్రభువే మార్గం,
కనుక పిల్లారా, ఇంకెవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచక రక్షణ పొందక ఉంటే ఇదే మిక్కులు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. నీ కొరకు నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, మరణాన్ని అనుభవించాడు, రక్తాన్ని చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. త్వరగా రాబోతున్నాడు, వస్తాడు. రాకముందు మన ఈ లోకాన్ని విడవక ముందు యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొంది ఆయన బిడ్డలంగా, ఆయన సొత్తైన ప్రజలంగా మరి తీర్చబట్టేంతైన ఆశీర్వాదం దేవుడి మాటలు మనందరి కొరకు దీవించు.